రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్టీసీ బస్సుల్లో ఇవాల్టికి 200 కోట్ల జీరో టికెట్స్ జారీ కావడం ఆనందంగా ఉందన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. ఇక పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు. మహాలక్ష్మి పథకం కింద ఇవాల్టికి 200 కోట్ల జీరో టికెట్స్ జారీ కావడం ఆనందంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ పథకం విజయవంతం కావడానికి ఆర్టీసీ సిబ్బంది కృషి చాలా ఉందన్నారు. ఆర్టీసీ సంస్థను నష్టాల నుంచి ఇప్పుడు లాభంలోకి తెచ్చామన్నారు. కొత్తగా 2300 బస్సులను కొనుగోలు చేశామన్నారు మంత్రులు. ఆర్టీసీ అక్యుపెన్సీ రేటు 65% నుంచి 97% పెరిగిందన్నారు. ఆర్టీసీలో 200 కోట్ల జీరో టికెట్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ఎంజీబీఎస్ లో సంబరాలు నిర్వహించారు. వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. వారు చెల్లించాల్సిన టికెట్ రుసుముని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ 6,600 కోట్ల రూపాయలు ఇప్పటికీ చెల్లించింది. ఈ విధంగా అనేకంగా ఆక్యుపెన్సీ రేటు పెరిగింది, మహిళల ప్రయాణ సంఖ్య పెరిగింది. గతంలో 45 లక్షల ప్రయాణం చేస్తే ఈరోజు ఆర్టీసీని ప్రతిరోజు దాదాపు 60 లక్షల మంది ప్రయాణం చేసి వినియోగించుకుంటా ఉన్నారు. ఆ విధంగా 67%, 65% ఆక్యుపెన్సీ రేటు 97-100% దాటి బస్సులు నిండిగా మహాలక్ష్మి కలకలతోటి ఆర్టీసీ ముందుకు కొనసాగుతోంది. అలా మాట్లాడుకుని అన్ని రోడ్లు కూడా రెన్యువల్ చేసుకుంటున్నారు. ఇంకా కాబట్టి వచ్చే వారం రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగులపేటలో ఇందిరాశక్తి సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లు మోసం చేసిందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు మంత్రి. సర్కంవెన్షన్ ఉన్నదని చెప్పి అడగడం జరిగింది. అయితే 7%, 5 లక్షల వరకు మనకు 7% రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ భరిస్తుంది. ఇప్పుడే వారు చెప్పారు 2.5 కోట్ల రూపాయలు ఏదైతే వడ్డీ ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి తమ కలలను సాకారం చేసుకోవాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందిరా మహిళా శక్తి, స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలలో పాల్గొన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇందిరమ్మ రాజ్యము, మహిళా శక్తి, తెలంగాణలో ప్రతి మహిళ ఎదగాలి, ఆర్థికంగా స్థిరత్వం రావాలి. మహిళకు అన్నింటిలో పెద్ద ఆయుధం ఏంటి అంటే పొదుపు. ఆ పొదుపు ఏ రకంగా అంటే నువ్వు చిరు వ్యాపారం చేసుకోగానే వడ్డీ పైసలు సర్కారు చెల్లించాలి. ఆ వడ్డీ పైసలే మీ పొదుపు. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పారిశ్రామిక అభివృద్ధిలో పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తామన్నారు. కొత్త పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి దక్కాలనేది తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. సెక్రటేరియట్లో పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచంలోనే మొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ ఖ్యాతి పెరిగేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తీసుకొస్తున్నామన్నారు. ఏడాది ఆగస్టులోగా సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. తర్వాత ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి తుమ్మల. సభ తర్వాత ఖమ్మం నుంచి ముత్తగూడెం వరకు మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఎర్త్ సైన్సెస్ అనేటటువంటి యూనివర్సిటీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ది వరల్డ్. కాబట్టి దీనికి అంత ప్రతిష్టాకరంగా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క విజ్ఞప్తి మేరకి, ఈ జిల్లా అవసరాల మేరకి ఆయన గారు దాన్ని శాంక్షన్ చేశారు. ఈ సమయంలోనే యోగితారాణి గారు కూడా
ఈ శాఖకి అధిపతిగా రావటం, ఇప్పుడు వైస్ ఛాన్సలర్ గా యూనివర్సిటీకి నియమించబడటం. మహబూబ్ నగర్, జగిత్యాల, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాలో డ్రోన్, ఏరియల్, ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ రోవర్ పద్ధతుల్లో సర్వే నిర్వహించామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిబంధనల ప్రకారం భూ యజమానులకు నోటీసులు జారీ చేయడంతో పాటు గ్రామ సభలు నిర్వహించి యజమానుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరి భూములకు సర్వే హద్దులను ఖరారు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ 5 గ్రామాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి.